అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల దినోత్సవ సందర్భంగా మహిళలకు సామాజికంగా అట్లానే ఆర్థికంగా రాజకీయ పరంగా ఎదిగినప్పుడే వాళ్ళకి నిజమైన పురోగతి వస్తుంది అన్నట్లు కూడా మహిళల కోసం ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ ట్వీట్ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు ఈ ట్వీట్ ని ఎలా చూడొచ్చు? చెప్పేటందుకే నీతులు ఉంటాయా, ఆచరించడానికి కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఇవాళ మహిళా సమాజంలో చర్చ ఏంటి? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలు ఎదిగినప్పుడే నిజమైన పురోగతి అని. మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని. ఇప్పుడు మీ కుటుంబం సంతోషంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సంతోషంగా ఉందా? అంటే తను మహిళల గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అటు రాజకీయంగా మరి తన చెల్లిని ఎదుగుదలకే అతను అడ్డుపడ్డాడని. షర్మిల తనేంటి ఇప్పుడు నీకోసం పాదయాత్ర చేసింది. 3000 కిలోమీటర్లు నువ్వు జైల్లో ఉంటే ఈ పార్టీని అమ్మాయి నిలబెట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇతనేంటి ఆ సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నాడు. అన్న తరఫున తను పాదయాత్ర చేసింది, కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళ తల్లి, బైబిల్ పుచ్చుకునే ఆమె ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్మోహన్ రెడ్డిని అడిగారు. బస్సు యాత్ర చేశారు మొన్న ఎన్నికల్లో కూడా ఇద్దరు. ఎవరు? తల్లి, చెల్లి. 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో. అట్లాంటిది మరి ఆ తల్లి, చెల్లి పట్ల జగన్ ప్రవర్తన ఎలా ఉంది? తల్లినేమో అధ్యక్షురాలిగా తొలగించాడు, గౌరవాధ్యక్షురాలుగా ఉండేదా? ప్లీనరీలో, వైసీపీ ప్లీనరీలో ఆమెని గౌరవాధ్యక్షురాలుగా తొలగిస్తూ తీర్మానం. విజయసాయి రెడ్డి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటన. అసలు శాశ్వత అధ్యక్షుడు అనే పదం వాడతామా? తెలుసా రేపు ఎలా ఉంటుందో? ఏది శాశ్వతం? బతుకు శాశ్వతమా? అంటే ఆ పార్టీకి నేనే శాశ్వత అధ్యక్షుని, పర్మనెంట్ ప్రెసిడెంట్ అంటే నవ్వుతారు ఎవరన్నా. అసలు ఎందుకు పెట్టావు విజయమ్మని గౌరవాధ్యక్షురాలుగా? ఎందుకు తీసేశావు? ఆమె మీద కేసు వేశాడు. అసలు కేసులు కూడా వేశారు కదా, సొంత ఇంటి వాళ్ళ మీద కేసులు, బయటకు పంపించేశారు. సో ఈ విషయం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అదే ఏది ఎన్సిఎల్టీ కేసు ఇవాళ చెన్నై కోర్టులో ఉన్నట్టుంది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీ సంపాదన, ఈ ఆస్తులు ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్డం పెట్టుకుని నువ్వు సంపాదించిన ఆస్తులు, ఇదంతా నా కష్టార్జితం అంటున్నాడు. ఏంటి నువ్వేమైనా చెమటోడ్చావా, దుక్కి దున్నావా? ఏంటి నీ కష్టార్జితం? మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఆ పదవిని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో చేసి కూడబెట్టిన ఆస్తులు. ఈ భారతీయ సిమెంట్స్ కానీ, లేదా సాక్షి, ఆ పేపరు, ఛానళ్ళు, మొత్తం ఈ కంపెనీలు, ఏది సండూర్ పవర్ దగ్గర నుంచి, ఆ తీస్తా పవర్ దగ్గర నుంచి, అసలు విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం. 1,00,000 కోట్లు ఉంటుంది అది. హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, ఇప్పుడు ఈ సరస్వతి పవర్ కానీ, ఇటు మీడియా సామ్రాజ్యం, ఛానళ్ళు, పేపరు, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, అదో 10,000 కోట్లు. భారతీయ సిమెంట్స్ అదో 10,000 కోట్లు. అంటే ఈ ఆస్తులన్నీ నీకు ఒక్కడికేనా? షర్మిలకి అసలు ఇందులోనూ వాటా లేదా? అంటే ఎక్కడ విజయమ్మ ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు కూతురికి ఇచ్చుద్దు అని ఆమె మీద కేసేసి నేను ఇచ్చిన ఆస్తులు మళ్ళీ నాకు ఇచ్చేయమని చెప్పి, అంటే తల్లిపై కేసు వేసిన ఒక పార్టీ అధ్యక్షుడిగా, పొలిటికల్ లీడర్, చెల్లి ఆస్తులు తిన్న అన్నగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏ మహిళ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సింపాథెటిక్గా ఆలోచిస్తుంది, చూస్తుంది? సార్ అర్హులే అంటారా? ఇతను మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందంటే చెప్తున్నా. నీ కుటుంబంలో మహిళలు సంతోషంగా ఉన్నారా? అంటే నీ భార్య సంతోషంగా ఉండేదాలా? లేదు నీ కూతుళ్ళ సంతోషంగా ఉండేదాలా? అంటే ఇవాళ షర్మిలకు జరిగిన అన్యాయం అదే అన్నాడు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు పురోగమించాలా? ఇప్పుడు రాజకీయంగా నీ చెల్లి షర్మిల నీ కోసం పాదయాత్ర చేసిన ఆమెకి
నువ్వు ఒక అసెంబ్లీ టికెట్ ఇవ్వలేవా? రాజ్యసభకి పంపలేవా? ఇప్పుడు కడప లోక్సభ టికెట్ ఇవ్వకూడదా? ఆ హత్య జరిగింది దానికోసమే. ఏది? కడప లోక్సభ సీటు కోసమే బాబాయిని హత్య చేశారని, ఓకే. హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడని సునీతే చెప్పింది. అవును సార్. ఇప్పుడు సునీత నీకు చెల్లే కదా, బాబాయ్ కూతురు. ఇద్దరు పెళ్ళి ఒకేసారి జరిగింది. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి పెళ్ళి, సునీత పెళ్ళి ఒకే రోజు, ఒకే వేదిక మీద, ఒకే చర్చిలో. ఇన్వైట్ చేసింది వీళ్ళ తాత. ఓకే. ఆ కార్డు నువ్వు చూస్తే శుభలేఖ రాజారెడ్డి పేరు ఏదో ఉంటుంది. అటు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి పెళ్లి చేస్తున్నాను, వివేకానంద రెడ్డి కూతురుగా సునీత పెళ్లి చేస్తున్నాను, రాజారెడ్డి అందరికి ఆహ్వానం పంపుతూ శుభలేఖ. సునీత సంతోషంగా ఉందా? అంటే అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఘర్ ఘర్ కీ కహానీ అంటాడు. ఘర్ కీ కహానీ. ఇప్పుడు ఏ ఘర్ కీ కహానీ ఉంది? ఇలాంటి కహానీ ఏ ఘర్కి ఉండదన్నమాట. ఇది వైఎస్ ఘర్కి కహానీ, జగన్ ఘర్కి కహానీ. అంటే తను ఆ పెట్టిన ట్వీట్ నేను అంటోంది అదే. ఏది? మీరు కొన్ని రోజుల పాటు ఇలాంటి ట్వీట్లు పెట్టడం మానేయండి. వీటి వల్ల బూమ్రాంగ్ అవుతున్నాయి. ఏంటి? మిస్ఫైర్ అవుతున్నాయి. మద్య నిషేధం చేస్తానన్నాడు. అవును. ఆ రోజు నువ్వు మేనిఫెస్టోలో ఏమని చెప్పావు? సంపూర్ణ మద్య నిషేధం అని ఒక మేనిఫెస్టోలో పెట్టాడు. దశల వారీ మద్య నిషేధం అని ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇంకో మేనిఫెస్టోలో పెట్టావు. పాపం నమ్మారు. మహిళలంతా ఓట్లేసి నిన్ను గెలిపిస్తే ఏం చేశావు? 32 పథకాలు ఇచ్చారని చెప్పి పెట్టాడు ఇందుట్టు వాళ్ళకి. 32 పథకాలు కాదు నువ్వు ఇచ్చింది, వాళ్ళకి 32 పథకాలను దూరం చేశావు. అరే మద్య నిషేధం అని చెప్పి నరమేధం చేశావు. అవును. చంపేశావు కదా. ఏది? 32 పథకాలను అక్కడ మెన్షన్ చేశారు కదా సార్. మళ్ళీ అంటే మహిళల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా, అంటే వాళ్ళకి దగ్గర అవుతున్నట్టుగా ఏమైనా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే మళ్ళా మోసానికి సిద్ధమా? మహిళల్ని మళ్ళా మోసగించడానికి జగన్మోహన్ రెడ్డి జగన్ మోసం 2.0 ప్రారంభిస్తున్నాడా? వాళ్ళేమన్నా పిచ్చోళ్ళ? మద్య నిషేధం చేస్తానని చెప్పి కాలకూట విషం, రసాయనాలతో మద్యం తయారు చేసి అదేగా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, జైళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు ఆ కేసులో, ఆ లిక్కర్ కేసులో ఎంతమంది? 17 మంది జైలుకి వెళ్ళారు. 52 మంది నిందితులు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి నీ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ జైలుకి వెళ్ళాడు. నీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. మీ పార్టీ ఎంపీ ఎవరు? మిథున్ రెడ్డి. మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీళ్ళందరూ జైలుకి వెళ్ళినటువంటి దీంట్లో నీ అడ్వైజర్ ఎవరైనా? కేసిరెడ్డి రాజ్. ఇంకా అతను మళ్ళా ఇంకోసారి మద్య నిషేధం చేస్తాడా? రేపు మేనిఫెస్టోలో ఏమైనా పెడతాడు? ఈసారి ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం అంటాడా? మొన్నటి మద్య నిషేధం దెబ్బకే 30,000 మంది చనిపోయారు. కిడ్నీస్, లివర్, లక్షల మంది దెబ్బతిన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ మోసానికి ఇంకా తెరపడింది. జగన్ చేతిలో మోసపోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అటు మహిళలు కానీ, ఇటు రైతులు కానీ, ఇటు యువతరం కానీ. జగన్మోహన్ రెడ్డి రెడీ, మీరు అన్నట్టు మళ్ళా మోసానికి రెడీ. కానీ మోసగించేవాడి తప్ప, మోసపోయేవాడి తప్ప. మోసపోయేవాడిదే తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ.